సహస్ర అండ్ మహావీరుకి వీడియో చేశాను కదా, అయితే దానికి వచ్చిన రెస్పాన్స్ చాలా బాగుంది. చాలా థ్యాంక్స్ అండి ప్రతి ఒక్కరికి కూడా. ఒక 2 కామెంట్స్ అయితే వచ్చాయి. ఏంటంటే ఫస్ట్ వీడియో అయితే చూడండి, వాళ్ళ గురించి అయితే చెప్తాను. సో చూసారు కదా పాపను మీరు అందరూ. సో మీ డిస్ట్రిక్ట్స్ లో మీరు కలెక్ట్ చేస్తారా? సో ఏంటంటే అందరూ ఒక్కొక్క డిస్ట్రిక్ట్ నుంచి వచ్చారు ఏపీ నుండి. సో అందరూ ఫండ్ రైజ్ చేసి పాపకి మీకు ఒక 1 మంత్ 2 months లోనే మొత్తం డబ్బులు వచ్చి ఇంజెక్షన్ అయిపోయేలాగా అయితే మేము అయ్యేలా మేము ప్రయత్నం చేస్తాము. వీడియో అయితే చూసారు కదా, ఆ పిల్లలిద్దరు కూడా నడవలేని పరిస్థితి, పిల్లలతో కూడా ఆడుకోలేని పరిస్థితి. అటువంటిది ఒకరు కామెంట్ ఏం చేశారంటే, మేడం ఇంకొక సమస్య అనేసి అన్నారు. మీ పిల్లలకే వస్తే ఏం చేస్తారు చెప్పండి? మీరు కానీ సహాయం చేయలేకపోతే వీడియోని షేర్ చేయండి చాలు, వాళ్ళకి మీరు హెల్ప్ చేసినట్లే. ఇలాంటి కామెంట్స్ అయితే వద్దు. నేనైతే 32 days అయితే ఈ వీడియోస్ అయితే చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా ఎంకరేజ్ చేయండి. చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. ఓన్లీ ఇద్దరే మేడం వీడియోస్ ఆపియండి అని అంటున్నారు. వాళ్ళ బాధ చూసిన తర్వాత కూడా మీరు అలా అనడం అస్సలు బాగాలేదు. మీరు ముందుకు వస్తే ఈ ప్రాబ్లం అనేది చాలా చిన్నది. 32 కోట్లు అంటే చాలా ఎక్కువ, కానీ మీరు కానీ ముందుకు వస్తే చాలా చిన్నది. ఇది గవర్నమెంట్ కూడా ముందుకు వస్తుంది మనం వీడియో చేయడం వల్ల. అందుకే నేనైతే వీడియో చేస్తున్నాను. వాళ్ళకైతే నాకు తోచిన హెల్ప్ అయితే నేను చేస్తాను. ప్రతి ఒక్కరు హెల్ప్ చేయండి.